వ్యతిరేకంగా మేము ఎందుకు మాట్లాడతామండి? ముస్లిమ్స్ ఏ రకంగా చేస్తున్నారో వాళ్ళని నేర్చుకోమంటున్నాం. అవును, ఎందుకు అంటే ముస్లిమ్స్ కోట్లు వేసినప్పుడు, క్రిస్టియన్స్ వాళ్ళ కోట్లు వేసినప్పుడు హిందువులకు ఎందుకు కోట్లు ఎందుకు చెప్పండి మీరు. మరి సెక్యులర్ వాదం మాకే ఎందుకు చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాండి, మేమేమంటున్నాము, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా సాత్ లేకే చలింగే. కానీ వాళ్ళు అన్ని రకాలుగా బాగానే ఉంటారు. ఎలక్షన్ వచ్చే వరకు మాత్రం వాళ్ళ మతాన్ని కోటేసుకుంటారు. మీరు కూడా వేసుకోర్రి. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే వరకు వాళ్ళు ఒకటవుతుంది. వాళ్ళకు మతమే ముఖ్యమైనప్పుడు మనం ఎందుకు కాకూడదు? మీరు ఇప్పుడే చూడండి, రహమత్ నగర్ మీరే అన్నారు ప్రభావితం చేస్తున్నారని. రేపు బోరబండ రైమత్ నగర్ మిమ్మల్ని సాగు చేస్తే, ముషిరాబాద్ ఆలు సాగు చేస్తే, రాజేంద్ర నగర్ వీరు సాగు చేస్తే ఎన్నొద్దులని నెడతాం మీ హిందువుల గురించి, ఎన్నొద్దులని కాపాడుకుంటాం మిమ్మల్ని. ఏం చేస్తాయి మీ బంగ్లాలు? బంగ్లాదేశ్ ఏం చేసినాయి బంగ్లాలు? పాకిస్తాన్లో ఏం చేసినాయి బంగ్లాలు? ఏ బంగ్లాలు ఏమైనాయి? షాపింగ్ మాల్ ఏమైనాయి? కార్లు ఏమైనాయి? అన్నింటిని దోసుకున్నారు. ఆడబిడ్డల శీలాలు దోసుకున్నారు. సొంత భార్యలని కళ్ళ ముందు రేపు చేసి తరిమారు దేశం నుంచి. చరిత్ర తెలియని సన్నాసులు, చరిత్ర తెలుసుకోండి. గతం ఎప్పుడు భవిష్యత్తు గుణపాఠం కావాలా. ఈరోజు అంత ప్రభావితం ఎందుకు అవుతుంది అక్కడ మజ్లిస్? ఏమైనా నీ బంగ్లాలు? ఏమైనా నీ బంగ్లాలు? ఏం చేసుకుంటారు బంగ్లాలు? నువ్వు పోయి, నీ కుటుంబం పోయి. కాబట్టి దయచేసి హిందువులకు ప్రత్యేకంగా చెప్తున్నా, ముస్లింస్ ఎట్లా రాజకీయం చేస్తున్నారో మనం అట్టం చేయాలి. వాళ్ళు సెక్యులర్ అయితే మనం సెక్యులర్ అవుదాం. వాళ్ళు సెక్యులర్ అయిన అప్పుడే మనం సెక్యులర్ అవుదాం. వాడు మతమే ప్రతిపాదికన ఓటు అనుకున్నప్పుడు మనం మతం ప్రతిపాదికన ఓటు వేసుకుందాం. ఇక సొల్లు చెప్పకుండ్రి. సొల్లు చెప్తారా వాడు చెప్పినోడు సెక్యులర్ పార్టీ అన్నాడు, బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని ఓటు సీట్లు ఒక సీటు గెలిచి చూపమనండి. సెక్యులర్లే కదా వీళ్ళు. మరి సెక్యులర్లు ఇక్కడ ఎందుకు అయితే ఓల్డ్ సీట్లు సెక్యులర్ ఎందుకు గారు? బీఆర్ఎస్ ఎందుకు గెలది? కాంగ్రెస్ ఎందుకు గెలదు? చెప్పండి శ్రీకాంత్. కాబట్టి హిందువులకు బహిరంగంగా చెప్తున్నా, బహిరంగ మీకు చెప్తున్నా, దయచేసి ఇతర మతస్థుల మీద ఏడకండి. నువ్వు ఐక్యతగా ఉండడం నేర్చుకో, కలిసి ఉండడం నేర్చుకో, ధర్మానికి ఓటేయడం నేర్చుకో. అప్పుడే జూబిలీస్ కాదు, భారతదేశాన్ని మనం ఏలచ్చు. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, థ్యాంక్స్. సో ఇది బీహార్లో ఖచ్చితంగా గెలుస్తాం, జూబ్లీస్ లో కూడా గెలుస్తాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మెజార్టీ గెలుస్తాం. హిందువుల ఓట్లు హిందూ పార్టీకే పడాలి, బీజేపీకే పడాలి. ముస్లింలు రాజకీయాలు ఎట్లా చేస్తున్నారో హిందువులు కూడా అట్లాగే రాజకీయం చేయాలి అని చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, జూబ్లీస్ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ఇంకా జరగలేదు. సో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి భవిష్యత్తులో చూద్దాం. సో అది రాకేష్ రెడ్డి గారితో జరిగినటువంటి సంభాషణ. కెమెరామెన్ శ్రీరామ్ రెడ్డితో శ్రీకాంత్, ఐ న్యూస్, హైదరాబాద్. బీసీ రిజర్వేషన్ల అమలు విషయం